మొగనికి పీసలేసురు అంటే గిందికే పీసలేస్తుంది. అట్టి ఎందుకు పీసలేపుకుంటారు వాళ్ళు? ఈ ఒగిసొంటి కథలు చూసే పీసలేపుకొని ఆగమైపోతారు. ఇంకో ఆడదానెంబడ పడతారు. అప్పుడు మళ్ళా లొల్లి, నువ్వు దానెంబడ పోతున్నావు, దీనెంబడ పోతున్నావు, నాతోటి మంచిగా ఉంటలేవని మళ్ళీ అట్లా లొల్లి. ఏం చేసుడు ఏం కథ? ఈ కథలు పాడగా ఎక్కడ రీతి ఏడ నేర్చుకొని పాడైర్రు. ఇప్పుడు వాడు మంచిగానే ఉంటాడు. ఇప్పుడు నీ సంసారానికి నీ జీవితానికి వచ్చింది పెంట. ఇదేనా నీ రీతి పాడగాను? నేను తెలుసో తెలియకనో ఏదో చేసినందుకు ఇప్పుడు నా జీవితం చూడు ఎట్లున్నదో. నువ్వు చూసుకుంటా మరి సిక్కులల్లా పడతాను. నా మొగడు నా మొగడు నా మొగడు అని మొగన్ని చూసినోళ్ళనల్లా మాట్లాడినోళ్ళనల్లా పొట్టు పొట్టు తిట్టినావు. మరి నీ మొగంతా నువ్వు ఉండక మంది మొగలతో నువ్వెందుకు పోయినవే? నీ షాపింగ్ ఇచ్చుకపోను, నీ సీర్ ఇచ్చుకపోను. అక్క బీప్ పెంచుకోకే నరాలు తెగుతాయి. అలా నిన్ను పట్టుకొని ఎవడవాలి పండుగ ముంగట. ఆయన ఎవరన్నా పద్ధతిలోడా నువ్వు? అబ్బో ఇది ఎవరెవల కోపమో నా మీద తీస్తుంది. సప్పుడేక ఈ స్టోరీ వినుకుంటా నిల్చోవాలిడా. ఓ పోరి పా, ఆడు ఏమంటాడో అంతోటైతే మాట్లాడదాంపా. అబ్బో అస్సలు వినడు నర్సక్క. అరే ఒకసారి అయితే మాట్లాడదాం పారా, మా కాళ్ళ మీద పడు నువ్వైతే. మరి ఏమంటాడో చూద్దాం. నేను ఇదే మొదటిసారి కావచ్చని నేను అనుకోబడితిని. ఆల్రెడీ ఒకసారి అయిపోయిందా ఇట్లా? అయితవాయి కానీ ఒకసారి అయితే అడుగుదాంపా. మరి ఏమంటాడో? మీ వాళ్ళకి చెప్తానంటాడో, మీ వాళ్ళ ఇంటికి పొమ్మనంటాడో, ఏమంటాడో? నాకు భయం అవుతుంది. ఇంటికి వచ్చినా కూడా ఇప్పుడు ఎంత పెద్ద లొల్లి వేసి మళ్ళీ ఎంత కొడతాడో. ఏం లేమా, కొడితే మేమున్న